మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక, టీవీ ఛానల్‌కి సాక్షి ఎప్పుడూ కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు గట్టిగానే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతున్న నారా లోకేష్ అంటే సాక్షికి మంట. అందుకే వారిని తక్కువ చేసేందుకు ఎన్ని కుట్రలైనా చేస్తుంది. రీసెంట్‌గా యువ మంత్రి నారా లోకేష్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసేందుకు శ్రీలంక వెళ్లారు. ఆదివారం రోజు ఈవినింగ్ శ్రీలంక స్టేడియంలో ఉన్న నారా లోకేష్ నెక్స్ట్ డే మార్నింగ్ అమరావతిలో ఉన్నారు. అమరావతిలో నారా లోకేష్ను చూసిన వారు నారా లోకేష్ డెడికేషన్ని మెచ్చుకుంటుంటే, సాక్షి మాత్రం నారా లోకేష్ ప్రభుత్వ సొమ్ముతో జల్సాలు చేస్తున్నాడు, జనం సొమ్ముతో జల్సాలు అంటూ వార్తలు వండి వార్చింది. సాయంత్రం శ్రీలంకలో కనిపించిన నారా లోకేష్ తెల్లారేసరికి అమరావతికి వచ్చేశాడు. అంటే ఆ ఫ్లైట్ ఛార్జీలు, జల్సా ఖర్చంతా ప్రజల ఖాతాలోకే. అవన్నీ ప్రభుత్వమే భరిస్తుంది అంటూ సాక్షినే కాదు, వైసీపీ, పేటీఎం బ్యాచ్ మొత్తం నారా లోకేష్ను దుమ్మెత్తిపోసింది. మరి తనపై బురద చల్లేందుకు ప్రయత్నం చేసిన సాక్షిని నారా లోకేష్ ఎందుకు వదిలేస్తారు? సాక్షికి, జగన్కి కలిసి సోషల్ మీడియా వేదికగా ఇచ్చి పడేశాడు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తూని, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా? వైఎస్ జగన్ సాక్షి అంటూ సోషల్ మీడియాలో నారా లోకేష్ వేసిన ట్వీట్ చూసిన టీడీపీ కార్యకర్తలు సాక్షికి, జగన్కి భలే ఇచ్చి పడేశాం అని అంటూ కామెంట్లు కూడా మాట్లాడుతున్నారు.